బండి సంజయ్ ఓరోరి మతన్వాది మందుల సామేల్ తుంగతుర్తి ఎమ్మెల్యే ఇంటిపై దాడిని ఖండించండి. తుంగతుర్తి ఎమ్మెల్యే మంద్ర సామేల్ ఇంటిపైన దాడిని ఖండించండి. తుంగతుర్తి ఎమ్మెల్యే మంద్ర సామేల్ ఇంటిపైన దాడిని ఖండించండి. తుంగతుర్తి ఎమ్మెల్యే ఇంటిపై దాడిని వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న మంత్రుల సంఘాలు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి వారు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. సో ఈరోజు బీజేపీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేయడం మీరు ఏ విధంగా? ఈరోజు మందుల సామేల్ తుంగతుర్తి ఎమ్మెల్యే గారి ఇంటిపైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యావత్తు సమాజం అంతా కూడా ఆలోచించండి. బండి సంజయ్ గారు మతోన్వాదాన్ని ప్రేరేపించేసి ఒక మంత్రిగా, సహాయక మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పుందో మరి మాకు అర్థం కావట్లేదు. వేద మంత్రాల మధ్యలో మాట్లాడేటువంటి పూజారులు చేసేటువంటి ఏ పని అయితే ఉందో అది అర్థం కాక కొన్ని భాషలలో కొన్ని తీరులు అనుకోవచ్చు, దాని తప్పేం లేదని చెప్పి మరి మా సామేల్ గారు మాట్లాడిన దాంట్లో అది తప్పున్నట్టుగా ఈరోజు బీజేవైఎంఎస్ అట్లాగే బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ గుండాలు మా తుంగతుర్తి ఎమ్మెల్యే గారు ఒక దళితుడైనటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యే ఇంటిపైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి నైతిక బాధ్యత మొత్తం కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, బండి సంజయ్ గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి ఏ భాష అయితే ఉందో భారతదేశం యావత్తు కూడా మేము అసలు హిందువులమే కావన్నట్టుగా, మీరే హిందువులైనట్టుగా, మొత్తం భారతదేశం అంతా మీ కనసైగల మధ్యలో ఉన్నట్టుగా, ఈ తెలంగాణ రాష్ట్రం కూడా మీ కనసైగల మధ్య ఉన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మమ్మల్ని మనసు లెక్క చూడండి నాయన అని చెప్పి మేము మొత్తుకుంటా ఉన్నాం. మేము అసలు సిసలైనటువంటి హిందువులం. మా తాతలు ముత్తాతల నుంచి అనేక రకాలుగా కష్టాన్ని శ్రమ నోడిసి సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి మేము మమ్మలను అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి వాళ్ళని ఈ రకంగా భయపెట్టించేసి దొంగసాడుగా ఈరోజు తుంగతుర్తి ఎమ్మెల్యే గారి ఇంటికాడ మరి ఆయన అసెంబ్లీకి వెళ్ళారు. ఇంట్లో పాపం వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది. మీరు టమాటాలు, గుడ్లు అట్లాగే రాళ్ళు ఇసురుతున్న క్రమంలో వాళ్ళకి అర్థం కాలేదు. మరి మీరు ఏదన్నా ముందే ఒక ప్లాన్ చేస్తే దళిత సమాజానికి తెలియజేయండి, ప్రెస్లో చెప్పండి. మేము తుంగతుర్తి ఎమ్మెల్యే గారి ఇంటికి పోతున్నాం, దాడికి మీరు ఎవరైనా రావచ్చు అంటే అప్పుడు మేము కూడా ఖచ్చితంగా మీ యొక్క దాడిని తిప్పికొట్టవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మేము కూడా ఎంతమంది వస్తామో తెలుసుకో. మరి దొంగసాటంగా వచ్చేసి దాడిని మీరు చేయడం వల్ల అది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే ఎవరెవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళు మొత్తం వీడియోలలో మొత్తం ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. తక్షణమే మరి మేడ్పల్లి పిఎస్లో కేసు పెట్టడం జరిగింది. మా ఎంఆర్పిఎస్ నుంచి కూడా ఖచ్చితంగా మేము కేసు పెడతాం. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కాక ఇట్లాగే బీజేపీ పార్టీ కాక దీన్ని ప్రోత్సహించి ఇట్లాంటి బండి సంజయ్ లంగా మాటలు మాట్లాడి మొత్తం యావత్ ప్రజలందరినీ ఇలా కులాల మధ్యలో చిచ్చు పెట్టి మాటలు మాట్లాడితే మాత్రం తగిన బుద్ధి ఖచ్చితంగా బండి సంజయ్ జరుగుతుంది. అట్లాగే బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా దాడి మరి ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం 24 గంటల్లో ఖచ్చితంగా మందుల సామేల్ గారికి, బండి సంజయ్ గారికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో 24 గంటల టైమింగ్ తర్వాత మరి బీజేపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా మేము ఎంఆర్పిఎస్ పరంగా మరి చెప్పడం జరుగుతుంది, తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే ఎంఆర్పిఎస్ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మీరందరూ కూడా బండి సంజయ్ దిష్టిబొమ్మను తొలగబెట్టాలని చెప్పి మరి మా ఎంఆర్పిఎస్ కేంద్రాలందరూ కూడా మరి సమాజంలో దళితులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారి బేషరత్తుగా క్షమాపణ చెప్పాల్సిందిగా బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాం. మీరు బండి సంజయ్ మతోన్వాద ఒక గుప్పట్లో ఉండి మొత్తం ఈరోజు దాడి జరుగుతుంటే కూడా గుడ్లు రాళ్ళు ఇసిరేసి మీరు గుడ్లు రాళ్ళు ఇసురుతున్నప్పుడు జై శ్రీరామ్ అనే రకంగా మరి మాట్లాడతారు. ఎలాంటి మీకు నైతిక హక్కు ఉంది? అంటే శ్రీరాముడు అనేటువంటి దేవుడు దాడి చేయి ఎమ్మెల్యే గారి ఇంటికి అని చెప్తున్నాడా? మీరు జై శ్రీరామ్ అంటే గుడ్లు ఇసురుకుంటా, రాళ్ళు ఇసురుకుంటా, మీరు గలీజ్ బూతులు తిట్టుకుంటా ఇక్కడ రాళ్ళు రప్పలు ఇసురుతా ఉన్నారు. అరే బాబు, మీరు నిన్నమన్నా నేర్చుకునే మాటలు మాకు వచ్చే మాటలు కనుక మేము మాట్లాడితే అసలు మీరు ఇంట్లో ఉండరు, మీరు అసలు మీ యొక్క ఫ్యామిలీలో సంసారం చేసే పరిస్థితి కూడా ఉండదు. మాకు కొత్తగా చెప్పకండి. ఈ రాష్ట్రం అంతా ఈ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడి ఈరోజు అనేక రకాలుగా సేవ చేస్తున్నటువంటి కులాలు ఇవన్నీ కూడా మమ్మల్ని రెచ్చగొట్టేసి మా ఇండ్ల పైన దాడి చేస్తే నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే చాటు మార్గం కాదు, నేటికరా టైం చెప్పు, ఆ టైంకి ఎక్కడ రావాలో చెప్పు.
తేల్చుకుందామని చెప్పి తెలియజేస్తూ బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ వెంటనే తుంగతుర్తి ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి. బండి సంజయ్ తుంగతుర్తి ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి. బండి సంజయ్ తుంగతుర్తి ఎమ్మెల్యే గారికి ఈ తుంగతుర్తి ఎమ్మెల్యే ఇంటి పైన దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. తుంగతుర్తి ఎమ్మెల్యే ఇంటి పైన దాడి చేసిన వ్యక్తులను వెంటనే ఓరోరి మతనువాది ఖచ్చితంగా ఖండిస్తున్నాం. దాడి వాళ్ళకే కాదు మాకు కూడా తెలుసు. అది మా విలువలు అది కాదు. మంచితనంగానే మిగతా వాళ్ళు బీజేపీ వాళ్ళు మంచిగా ఉన్నాం. ఆ మంచితనాన్ని బోడుప్పల్ ఇంటి మీద దాడి చేసినటువంటి దుండగులను శిక్షించాలని చెప్పి మా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. 24 గంటల్లో మాకు మందుల సామ్యాల్ గారికి బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు మరి క్షమాపణ చెప్పకపోతే మేము కార్యాచరణ తీసుకొని మరి అదే బండి సంజయ్ ఇంటి మీద బీజేపీ ఆఫీస్ మీద కూడా దాడి చేస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే వేదాలు చెప్పడం వల్ల, వేదాలలో తప్పున్నదని చెప్పడం వల్ల ఇంటి మీద దాడి చేస్తారా? నీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్ పెట్టు. మా నాయకులు కూడా వస్తారు. వేదాలలో ఏం తప్పు ఉన్నది, వేదాలలో ఎంత బూతులు ఉన్నాయో డిబేట్ పెడితే తెలుస్తుంది. దాన్ని పక్కకు పెట్టేసి నువ్వు బీసీ బండి సంజయ్ నువ్వు బీసీయా, బాపనోనివా లేకపోతే మార్వాడోనివా? ఒక మార్వాడోడు తెలంగాణల మీద దాడి చేస్తే స్పందించనోనివి, ఒక దళితుని ఎమ్మెల్యే అయినటువంటి మందుల సామ్యాల్ గారి ఇంటి మీద దాడి చేపిస్తావా? నీకెంత ధైర్యం? మేము దలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా తెలంగాణ 33 జిల్లాలలో ఎక్కడ కూడా మేము నిరనీయకుండా కార్యాచరణ చేస్తున్నాం. ఖబర్దార్ బండి సంజయ్, నువ్వు అసెంబ్లీ పార్లమెంటులోనే నువ్వు మాట్లాడలేనివి. నువ్వు ఇవాళ తెలంగాణ ప్రజలు, కరీంనగర్ ప్రజలు నిన్ను గెలిపాలంటే మీరు తీసుకుంటాం అని చెప్పి మాటలతోటి మనుషులను రెచ్చగొట్టి పబ్లిక్ను మతోన్మాదం వైపు నడిపిస్తున్న బండి సంజయ్, నీకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. తగిన గుణపాఠం చెప్తాం. మా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు 24 గంటలు టైం ఇచ్చిన. 24 గంటల్లో నువ్వు స్పందించకపోతే క్షమాపణ, మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పకపోతే మేము భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో నువ్వే చూస్తావు. జై మాదిగా, జై మాదిగా. మందిర సామ్యాల ఇంటి మీద దాడి చేసినటువంటి దుండగులను ఓరోరి మతన్వాది, ఓరోరి మతన్వాది, ఖబర్దార్ బండి సంజయ్, ఖబర్దార్ బీజేపీ గుండాలారా, ఖబర్దార్ బీజేపీ గుండాలారా.